ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. దేని చేతైతే ఈ సమస్త జగత్తు కూడా వ్యాపించబడి ఉన్నదో అటువంటి ఆత్మను నాశరహితమైన దానినిగానే నీవు తెలియాలి. ఇంకా కూడా నాశరహితమైన దాని యొక్క వినాశనాన్ని ఎవ్వడూ కూడా చేయజాలడు కదా. కాబట్టి ఓ అర్జున, నిత్యమై నాశరహితమై అప్రమేయమైనటువంటి దేహయగు ఆత్మ యొక్క ఈ దేహాలు అన్నీ కూడా అంతము చెందినవే, అంటే నాశవంతాలే అని కదా చెప్పబడినవి. కాబట్టి వాని కోసం దుఃఖించకుండా నీవు యుద్ధం చేయు. ఆత్మ ఒక్కటే ఉన్నది, రెండవది లేనే లేదు. ఉన్నట్లయితే అది అసత్తయే ఉండాలి. కానీ అసత్తు యొక్క సంభవం ఎక్కడ ఉన్నది? ఆత్మ నాశరహితమే అయినది, అనంతమైనది. ఎలాగంటే ఆత్మసత్తే కదా. ఆత్మసత్తు అవడం వలన సత్తుకు నాశము లేనే లేదు. ఆత్మ ఒక్కటే వెలయుచూ ఉన్నది. అంతేకాదు కారణమును సత్శబ్దవాచకమును అయినటువంటి ఏకత్వం ఏదైతే ఉన్నదో ఈ ఏకత్వమును అంటే కారణమును సత్శబ్దవాచ్యమైనటువంటి ఏకత్వాన్ని, కార్యమును అనృతము అయినటువంటి ద్విత్వమును, ఈ రెండింటినీ కనుక వదిలివేశామనుకో అధిష్టాన సన్మాత్రమై ఈ రెండింటి మధ్య కూడా వెలసి ఉన్నటువంటి శాంత పరమపదము ఒకటి ఉన్నది కదా. అది ఒక్కటే వాస్తవానికి ఉన్నది. తక్కినదంతా కూడా భ్రమే అని శ్రీ భగవానుడు తెలియజేయగా అప్పుడు అర్జునుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. తన్మృతోస్మితే భగవన్ కింకృతాంతు నృణాం స్థితి కథం స్థితౌ చ లోకానాం తౌ స్వర్గనరకౌ ప్రభో. ఓ భగవంతుడా, ఆమరణ ధర్మీయకు ఆత్మ మృతి చెందుచున్నది అని తలంపబడడానికి కారణమేమిటి? ఓ ప్రభు, మనుష్యుల యొక్క కానీ లోకాల యొక్క కానీ స్వర్గ నరకాల యొక్క స్థితికి కారణమేమిటి అనే అర్జునుడు అడగ్గా అప్పుడు ఇక్కడ ఆమరణ ధర్మి ఎల్లప్పుడూ కూడా అనుసరించేటువంటి, అంటే మరణించేటంత వరకు కూడా అనుసరించేటి ధర్మమైనటువంటి ఆత్మ మృతి చెందుచున్నది అని తలంపబడటానికి కారణం ఆ విధంగా తలుస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి ప్రభు? మనుషుల యొక్క కానీ లోకాల యొక్క కానీ స్వర్గ నరకాల యొక్క కానీ స్థితి ఉన్నది కదా. దానికి కారణమేమిటి అని అర్జునుడు అడగ్గా అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ ఏ తత్తన్మాత్ర జాలాత్మ జీవో దేహేషు తిష్టతి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, మనసు, బుద్ధి అనేటువంటి తన్మాత్రలతో కూడినటువంటి జీవుడు శరీరాల యందే వెలయుచూ ఉన్నాడు. అంటే అధ్యాస వలన బ్రహ్మమే ఇటువంటి జీవుడుగా మారింది అనేటువంటిదే కదా భావము. సకృష్యతే వాసనయా రజ్వేవా పశుపోతక సా తిష్టతి శరీరాంతః పంజరే విహకో యథా. ఈ జీవుడు వాసనా రజ్జువు ఆవు దూడవలే లాగబడుచూ ఉన్నాడు. శరీరమునందు బద్ధుడై ఉన్నాడు. పంజరమునందు పక్షిలాగా మరి అలరారుచూ ఉన్నాడు. ఎలాగంటే త్రాటి చేత చిన్న చిన్న పశువులు ముక్కుకు తాడు వేసి లాగబడినట్లుగా అవి మరి అంత దాన్ని అయితే మనం నడుంకు తాడు గట్టి లాగగలమా? లాగలేం. ముక్కులో ఉండేటువంటివి చాలా సున్నితమైన రంధ్రాల గుండా మనం తాడు వేసినప్పుడు ఆ తాడు బిగిసినప్పుడు ఆ నొప్పికి ఓర్వలేక తాటు వెంట అనుసరించి వస్తాయి. ఆ విధంగానే త్రాటి చేత చిన్న చిన్న పశువులు ఏడవబడినట్లుగానే ఆ జీవుడు కూడా ఏం చేస్తాడు? వాసనలకు
ఆశలకు లోబడి వాసన చేత ఎడవబడుతూ ఉన్నాడు. ఇంకా కూడా పంజరమునందు పక్షిలాగానే అతడు దేహము లోపల స్థితి కలిగి ఉన్నాడు జీవుడు అని చెబుతూ, అంతేకాదు దేశం యొక్క కాలము యొక్క స్థితిని అనుసరించి ఆ జీవుడు శరీరము జీర్ణమైపోగా వాసనను అనుసరించి మరి ఒక దేహానికి అశ్వత్థ వృక్ష పత్రరసము మరి ఒక పత్రాన్ని చేరునట్లుగానే పోతూ ఉన్నాడు. అని ఏ విధంగా అంటే రావి చెట్టు యొక్క ఆకు యొక్క రసము మరొక చెట్టు ఆకుని చేరునట్లుగానే ఈ యొక్క జీవుడు తన యొక్క శరీరం జీర్ణమై పతనమైపోగానే మరొక వాసనను అనుసరించి, తన యొక్క వాసన అన్నప్పుడు కోరిక సంస్కారము, ఆ కోరికలను అనుసరించి మరొక దేహాన్ని అనుసరించినట్లుగానే మరొక దేహాన్ని పొందినట్లుగానే, ఏ విధంగా అంటే రావి చెట్టు యొక్క వృక్షం ఆకు యొక్క రసము మరి ఒక చెట్టు యొక్క ఆకు రసానికి చేరిపోయినట్లుగానే ఈ జీవుడు వాసనను అనుసరించి ఈ దేహాన్ని వదిలి మరొక దేహాన్ని ధరిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ, శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయ. ఎలాగంటే అప్పుడు అతడు వాయువు అంటే గాలి గనక వాసనను కొనిపోవు రీతిగానే ఒక వాయువు అనేటువంటిది గంధాన్ని కొనిపోతూ ఉంటుంది. ప్రచండమైనటువంటి వాయువు లేదా ఒక మందవాయువు, ఇటువంటి వాయువు ఏం చేస్తుంది, ఏ పదార్థాల సువాసనల మీద నుండి అశుద్ధం మీద నుండి ఎక్కడ నుండి అయినా దాని మీదుగా వెళ్ళి అది ప్రసరించినంత కొద్ది దూరం వరకు కూడా ఆ గంధాన్ని ఆ వాసనని తీసుకొని పోయినట్లుగానే మరి ఈ కనుల ద్వారా చెవుల ద్వారా చర్మము స్పర్శ ద్వారా ఘ్రాణేంద్రియాలు అంటే ముక్కు ద్వారా వాసనలు అంటే నాలుక ద్వారా గ్రహించేటువంటి ఈ యొక్క రుచి ద్వారా ఈ యొక్క కోరికల ద్వారా వాడు తీసుకొని పోతూ ఉన్నాడు. ఏ విధంగా వాయువు గనక గంధాన్ని తీసుకుపోయినట్లుగానే ఈ జ్ఞానేంద్రియాలలో అలదుకున్నటువంటి ఏ కోరికలైతే ఉన్నావో వాటిని అనుసరించి జీవుడి శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు అనే చెబుతూ, ఎలాగంటే వాయువు గనక పుష్పాదుల నుండి గంధాన్ని గ్రహించి వెడలునట్లుగానే జీవుడు కూడా ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నవి కదా, ఏంటవి, చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలుక అనేటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలను గ్రహించి వాటి యొక్క వాసనలకు, వాటి యొక్క రుచికి, వాటి స్పర్శకు, వాటి శబ్దానికి వాటికి వశపడిపోయి ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి తీసుకుని పోతూ ఉన్నాడు అని చెబుతూ, వాసనావత్వమేవాస్య దేహో నేతరయుక్తిజ క్షీయతే వాసనా త్యాగే క్షీణే భవతి తత్పదం. ఈ శరీరము కేవలము వాసనలతో నిండిపోయి ఉన్నది. వాసనలు నశిస్తే ఈ శరీరం కూడా నశించిపోతుంది. అప్పుడు ఇక ఆ పరమపదము మాత్రమే మిగులుతుంది. ఎలాగంటే ఈ శరీరము ఇప్పుడు ఏమని తెలిసింది మనకి విచారించి చూసినప్పుడు, కేవలము వాసనామయమే. అంటే ఏ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఏ వాసనామయమై ఏ కోరికలతో నిండి ఉన్నదో దానితో నిండి ఉన్నటువంటి రూపమే ఈ శరీరము అని తెలిసింది. వాసనలో నశించినయా అంటే కోరికలు నశించిపోతే శరీరం కూడా రాదు, ఉన్నది నశించిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది అంటే సర్వవ్యాపకమై స్థిరమై శాశ్వతమై ఉన్నటువంటి ఏ పరమపదమైతే ఉన్నదో అది మాత్రమే మిగులుతుంది అని చెబుతూ, కాబట్టి జీవుని యొక్క దేహము ఉపాధి అంటే వాసనల వలన కలిగినదే కానీ మరి ఒక యుక్తి చే జనించినది కానే కాదు. అంటే అటువంటి వాసనలను కనుక వదిలిపెట్టినట్లయితే దేహం కూడా నశించిపోతుంది. దేహము సూక్ష్మదేహాది రూప ఉపాధులు కాబట్టి అవన్నీ నశించిపోయినవా, ఆత్మపదము స్వయంగానే కలుగుతూ ఉన్నది కదా అని చెబుతూ, వాసనలతో కూడి ఉన్నటువంటి జీవుడు అన్నము ద్వారా మరి ఏ పదార్థాలైతే రసాలు సేవిస్తూ ఉన్నాడో వాటి చేత అన్నపానాదుల ద్వారా వాడు పరిపుష్టుడగుచు రకరకాలైనటువంటి శరీరాలను
ధరించి తిరుగాడుతూ ఉంటాడు. అంటే నానా విధాలైనటువంటి యోనులు యందు తిరుగాడుతూ ఉంటాడు. ఇంద్రజాలికుని చేత కల్పింపబడేటువంటి పురుషుడు ఆకాశమును తిరుగుతూ ఉన్నట్లుగానే జీవుడు కూడా భ్రమ అనేటువంటి భారాన్ని మోయుచూ తిరుగుతూ ఉన్నాడు అని చెబుతూ అక్షస్వభావానఖిలాంచరీ రాధ్వాసన వశః జీవో గృహీత్వా సంయాతి పుష్పాత్ గంధమివానిలః. పుష్పము నుండి వాయువు గంధాన్ని సంగ్రహించుకొని పోయినట్లుగానే వాసనావసుడైనటువంటి జీవుడు కూడా శరీరము నుండి ఇంద్రియ ధర్మాలను సంగ్రహించుకొని ఇతర శరీరాలకు పోతూ ఉన్నాడు. ఏ విధంగా? పుష్పము నుండి అంటే ఒక పువ్వు వికసించింది, ఆ పువ్వులో ఉన్నటువంటి పరిమళం మీదుగా వాయువు వీచిందా, ఆ గంధాన్ని కూడా తీసుకొని పోయినట్లుగానే వాసనకు లోబడినటువంటి జీవుడు శరీరము నుండి ఇంద్రియాల యొక్క ధర్మాలు ఉంటాయి. ఏంటది? ఇప్పుడు చర్మం ఉన్నది, అది స్పర్శను గ్రహిస్తుంది. ఆ స్పర్శ సుఖంగా ఉన్నదా, వాడు దానిపై కోరికబడతాడు. ఒక కన్ను ఉన్నది, ఆ కంటి ద్వారా రూపాన్ని గ్రహిస్తాడు. ఆ రూపం వానికి నచ్చిందా, దానిని పొందాలనో దానిని లబ్ధి పొందాలనో చూస్తాడు. ఆ విధంగా కోరికని పెంచుకుంటాడు. అలాగే శ్రోత్రం ఉన్నది, అంటే చెవి ద్వారా ఒక సుమధురమైనటువంటి విషయాన్ని విన్నాడు, అది వాడికి నచ్చింది, దానిని అనుసరించాలి అనుకున్నాడు. ఆ విధమైన కోరికతో ఉన్నాడు. ఒక రసవత్తరమైనటువంటి పదార్థాన్ని రుచి చూశాడు, నాలుకతో ఇది చాలా బాగున్నది, ఇది మళ్ళీ ఆస్వాదించాలి అనుకున్నాడు. ఆ కోరికతో వాడు ఊనుకున్నాడు. అదేవిధంగా ఒక మంచి పరిమళం కానీ చెడు పరిమళం కానీ వాడికి ఇష్టపడింది. దాని ప్రకారం వాడు ఈ విధంగా శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటిది జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించి, ఏ విధంగా అంటే శ్రోత్రత్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణముల ద్వారా గ్రహించినటువంటి వాడు ఇంకా ఆ యొక్క భ్రమ అనేటువంటి భారాలను మోసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆ జ్ఞానేంద్రియాల ధర్మాలను సంగ్రహించుకొని ఆ ఉన్నటువంటి శరీరం ఎప్పుడైతే నశించిపోతుందో మరి ఆ వాసన ప్రకారం వాడు ఇతర శరీరాలకు పోతూ ఉన్నాడు. అంటే పుష్పము నుండి వాయువు గంధాన్ని గ్రహించుకొని పోయినట్లుగానే వాసనకు లోబడినటువంటి జీవుడు శరీరము నుండి ఇంద్రియ స్వభావాలను గ్రహించుకొని ఇతర శరీరాలకు పోతూ ఉన్నాడు అనే చెబుతూ, కాబట్టి ఓ కౌంతేయ, ఓ కుంతీనందన, జీవుడు వెలువడగా శరీరము ఏమవుతుంది? చలనరహితమే అవుతుంది. జీవుడు ఎప్పుడైతే శరీరం నుండి బయటకు వచ్చాడో శరీరం ఇంకా చలనం కలగదు, అది చలనం లేకుండా పడి ఉంటుంది. గాలి ఆగిపోతే చెట్టు యొక్క కదలిక కూడా ఆగిపోయినట్లుగానే మరి తోచేటువంటి ఈ స్థితిని ఏమంటాము? మరణము అంటాము అని చెబుతూ, అప్పుడు శరీరం కదలిక లేకుండా ఉంటుంది కదా. శరీరం కదలిక లేనిది సంధులన్నీ కూడా విడివడిపోతాయి. విడివడినప్పుడు క్రొల్లడం ప్రారంభమవుతుంది. ఆ క్రొల్లుతూ ఉన్నప్పుడు చూడగా జీవుడి శరీరము నుండి వెడిలిపోగా సంభవించేటువంటి ఈ స్థితిని ఏమంటాము అంటే మృత్యువు అంటాము. అయితే ఈ శరీరం నుండి బయటకు వచ్చిన ఈ జీవుడు అక్కడ ఉన్నటువంటి ఆకాశమున అంటే ఖాళీలో తన యొక్క వాసనా బలము చేత వాసనలన్నీ కూడా రూపుదాల్చినట్లుగా కనుగొంటాడు. ఈ శరీర నాశము కూడా అబద్ధమే అయ్యుండగా జీవుని వలన పరికింపబడుచూ ఉంటుంది. నిద్రించు వానిలాగానే దీనిని నీవు కనుగొనకుండా ఉండు. అంతేకాదు, ఏ వస్తువైతే సత్త ఏ రీతిగా ఉంటుందో దాని వినాశం కూడా అలాగే. అంటే సృష్టి యందు హిరణ్య గర్భుడు పూర్వకల్ప వాసనలను అనుసరించి ఏ విధంగా గవము అశ్వము అంటే ఏనుగులను అశ్వాలను జీవజాతాలను కేవలము కల్పన సహాయము చేతనే సృష్టించినట్లుగానే ఇది కేవలము కల్పనయే. కుమ్మరవానికి సారమున్నగు సహాయములు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎటువంటి సాయము లేదు అని స్మృతి పురాణాలలో ప్రసిద్ధమై ఉన్నది కదా అని చెబుతూ, ఈ జగత్తు ఆద్యంతాల మొత్తం
ఇదంతము కూడా అంటే ఇప్పుడు జగత్తు అంటే జాయతే లీయతే ఇది జగత్తు. ఈ జగత్తు అనేటువంటిది ఆద్యంతాలు, దాని యొక్క సృష్టి, దాని యొక్క విలయము, ఇదంతా కూడా ఏమై ఉన్నది? అసత్తయ్యే ఉన్నది. ఎందుకు? జగత్తు అంటేనే వచ్చిపోయేటువంటి స్థితి కలిగింది. దీని యొక్క ప్రారంభం కానీ దీని యొక్క వినాశం కానీ ఇదంతా అసత్తయ్యే ఉన్నది. ఇది వ్యావహారిక సత్త కలిగి ఉండడం వలన సత్యమని ఎప్పటికీ కూడా తలచరాదు. ఎలాగంటే ఏ వస్తువైతే ఉత్పత్తి క్షణమున ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందో వినాశమయ్యేటంత వరకు కూడా అలాగే ఉంటుంది. ఏ జ్ఞానశక్తి వలన పదార్థాల యొక్క సత్తా ఉపలభ్యమే అగుచూ ఉన్నదో అది లేకుంటే వాటి యొక్క ఉనికే ఉండదన్నమాట. ప్రాక్తనం వాసనామూలం పురుషార్థేన జీయతే యత్నేనాధ్యాతనేనాసు హ్యస్తనా యతనం యథా. కానీ ప్రాక్తనములకు ఈ వాసనలన్నీ కూడా పురుషకారము వలన పూర్వపాపము, ప్రాయశ్చిత్తము మొదలైనటువంటి కర్మల వలన నశించిపోయినట్లుగానే నిన్న ఉన్నటువంటి గృహము నేడు అంటింపబడిన నిప్పు వలన నశించినట్లుగానే నశింపబడిపోతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు చేసేటువంటి దహన ప్రయత్నము చేత ఇప్పుడు మనం ఏదైనా అగ్నికార్యం చేస్తూ ఉన్నాం, తగలబెట్టేయాలి అనేటువంటి ప్రయత్నము చేత పూర్వం కట్టబడినటువంటి గృహాన్ని ఎట్లా నశింపజేయబడుచు ఉన్నదో, లేకపోతే ఇప్పుడు చేసేటువంటి ప్రాయశ్చిత్తము మొదలైనటువంటి రూప ప్రయత్నము చేత పూర్వము చేసినటువంటి అధర్మానుష్ఠాన ప్రయత్నాలన్నీ కూడా జయింపబడుచు ఉన్నదో, ఏ విధంగా గతంలో నిర్మించినటువంటి గృహాన్ని మనం ఇప్పుడు దహించాం, ఆ ప్రయత్నం ద్వారా అది దహించిపోతుంది. అలాగే ఇప్పుడు చేసేటువంటి గతంలో చేసుకున్నటువంటి ఏ కర్మలకైతే పరిహారం కోరి మనం ఏ విధంగా ప్రాయశ్చిత్తము మొదలైనటువంటి ప్రయత్నాలు పూర్వం చేసినటువంటి అధర్మాలను, ఆ అధర్మ అనుష్ఠానాలను ఏ విధంగా జయిస్తూ ఉన్నదో అలాగే ఇప్పుడు చేసేటువంటి పురుష ప్రయత్నము చేత పూర్వపు వాసన సమూలంగా జయించి వేయటమే ఆగుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి 4 పురుషార్థాలలో కూడా ఏది గ్రహింపబడి విశేషంగా ప్రయత్నింపబడుచూ ఉన్నదో అది ఏ ప్రయత్న ప్రాబల్యం వలన సిద్ధిస్తూ ఉంటుంది. ధర్మము అన్నప్పుడు మనుషులకి చతుర్విధ ఫల పురుషార్థాలను విధించింది శాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారము ధర్మాన్ని అనుసరించే అర్థాన్ని సంపాదించాలి. ఆ అర్థం ద్వారానే కామము అంటే లైంగిక సంబంధమైనటువంటిదే కామము కాదు. సర్వము కోరికలు తన సౌకర్యవంతమైన జీవనం కోసం, గృహ నిర్మాణం కోసం, తను అనేక రకాలైనటువంటి పదార్థాలను పొందడం కోసం, ఇటువంటివన్నీ కూడా కోరికలే. ఆ విధంగా అది కూడా ఏ విధంగా ఉండాలి? ధర్మాన్ని అనుసరించి సంపాదించుకున్నటువంటి అర్థానికి లోబడి కోరికలను తీర్చుకోవాలి. కానీ ఈనాడు మనం ఏమని చేస్తున్నాం అంటే ఏమాత్రం కూడా మనం ధర్మాన్ని అనుసరించామా లేదా ప్రక్కన పెట్టు, కానీ మనం ఎంత సంపాదించాం, ఏ విధంగా మనకి అడ్డదిడ్డమైన ప్రయత్నాలతోటి అనుచితమైనటువంటి కోరికలను కూడా తీర్చుకోవచ్చు అనేటువంటి ఒక విజృంభణ, ఒక విచ్చలవిడితనం అనేటువంటిది సంక్రమించింది. దాని ద్వారా ధర్మాన్ని అనుసరించి అర్థం సంపాదించడం లేదు. ధర్మము, అర్థము, కామము ధర్మాన్ని అనుసరించి ఉన్నప్పుడు వాడు మోక్షస్థితి అనేటువంటిది ఆ జీవన గమనంలో వాడు పొందుతాడు. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ధర్మాన్ని వదిలేసి అర్థాన్ని మరి మోసపూరితంగానో మరి ఈ విధంగా ఒక ద్రోహపూరితంగానూ సంపాదించినటువంటిది విచ్చలవిడితనంగా చేయరానటువంటి విధి నిషేధాలు లేనటువంటి అకృత్యాలతో కూడినటువంటి కోరికలను తీర్చుకునేటువంటిది ఏం మిగిలింది? అర్థ సంపాదన, కోరికలను తీర్చుకోవడమే మిగిలింది. అక్కడ ధర్మాన్ని వదిలేశాడు. ఈ ధర్మం లేకుండా ఉండేటువంటిది మోక్షం అనేటువంటిది ఏ విధంగా సాధింపబడుతుంది? మోక్షము లేదు. అందుకు కాబట్టి ఇక్కడ ధర్మము, అర్థము, కామము,
మోక్షము అనేటువంటి పురుషార్థాలలో ఏదైతే గ్రహింపబడి విశేషంగా ప్రయత్నింపబడుచూ ఉన్నదో, ఏదైతే మూలంగా తీసుకున్నామో అదే ప్రయత్న బలము చేత, ప్రయత్నం యొక్క ప్రాబల్యము చేత సిద్ధిస్తుంది. అంటే ధర్మాన్ని అనుసరిస్తే దాని ప్రకారమే ధర్మమే నిలబడుతుంది. ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని అనుసరించి దానిని ధర్మం కోసం కనుక తాను పాటుపడినప్పుడు అదే ధర్మం తనకి ఉపయుక్తంగా తనను రక్షిస్తుంది. అటువంటి ధర్మాన్ని వదిలివేసి విచ్చలివిడితనంగా అనేక రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి కార్యాల ద్వారా సంపాదించిన ధనముతోటి కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది మోక్షాన్ని కలిగించదు. ఎందుకు? వాడు మొట్టమొదట చెప్పబడినటువంటి ధర్మము అనే పురుషార్థాన్ని వదిలివేశాడు. అందుకే ఈ 4 పురుషార్థాలలో కూడా ఏదైతే విశేషంగా ప్రయత్నిస్తున్నారో అది ప్రయత్న ప్రాబల్యం చేత అది వర్ధిల్లుతూనే ఉంటుంది అని చెబుతూ, అపిస్ఫుటతి వింధ్యాదౌ వాతివా ప్రళయానిలే పౌరుషం హి యదా శాస్త్రమతస్త్యజ్యం నధీమత. కాబట్టి వింధ్య పర్వతము అనేటువంటిది ఇప్పుడు చేసేటువంటిది ఏ విధంగా అంటే, ఇప్పుడు చేసేటువంటి దహన ప్రయత్నము చేత పూర్వం ఉన్నటువంటి గృహాన్ని నశింపజేస్తుందో, లేకపోతే ఇప్పుడు చేసేటువంటి ప్రాయశ్చిత్తము మొదలైనటువంటి రూపయత్నాల చేత పూర్వం చేసిన అధర్మము అనేటువంటి అనుష్ఠానము ఏ విధంగా జయింపబడుచు ఉన్నదో, అలాగే ఇప్పుడు చేసేటువంటి పురుష ప్రయత్నము చేత పూర్వపు వాసనా సమూహం సమూలంగా జయించి వేయబడుచు ఉన్నది అని చెబుతూ, కాబట్టి వింధ్య పర్వతము కనుక పెట్లిపోయినప్పటికీ, ప్రళయవాయువులు వీచినప్పటికీ కూడా బుద్ధిమంతులైనటువంటి వారు శాస్త్రవిహితమైన పురుషకారాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు. ఎలాగంటే వింధ్య పర్వతము బ్రద్దలైపోయినా, ప్రళయవాయువు ప్రచండంగా వీచిన, శాస్త్రానికి అనుకూలమైన పురుష ప్రయత్నాన్ని ధీమంతుడగైనటువంటి వాడు ఎప్పుడూ కూడా పురుష ప్రయత్నాన్ని వదిలిపెట్టడు అని చెబుతూ, అనాధ్య జ్ఞానావృతుడైనటువంటి జీవుడు చిరాభ్యస్తములైనటువంటి వాసనల వలన దగ్గరనే స్వర్గాన్ని నరకాన్ని కూడా చూస్తూ ఉన్నాడు అని చెప్పగా, అప్పుడు అర్జునుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, నరకస్వర్గ సర్గాది సంభ్రమేషు జగత్పతే కిమత్ర కారణం బ్రూహి జీవస్య జగతః స్థితేః. ఓ జగత్పతి, స్వర్గ నరకాలు, సృష్టి మొదలైనటువంటి కల్పనలకు అన్నింటికీ కూడా జగత్తు యొక్క స్థితి, వీటికి కారణం ఏమిటి? దానిని గురించి తెలియజేయండి అని అడగగా, అప్పుడు శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, స్వప్నోపమానాతేనేహ శ్రేయసే వాసనాక్షయ చిరాభ్యాసవశాత్ ప్రౌఢ సంసార భ్రమకారిణి. వాసనలే స్వప్నముతో సమమైనటువంటి సంసార భ్రమకు కారణము ఒకచూ ఉన్నది. వాసనాక్షయం వలననే శ్రేయస్సు సమకూరుతూ ఉంటుంది. ఎలాగంటే ఏ కోరికలైతే ఉన్నవో అవన్నీ కూడా ఈ సంసార భ్రమకు కారణాలు అవుతూ ఉన్నాయి. సంసార భ్రమ పుట్టడానికి కారణం ఏంటంటే వాసనలే. ఈ వాసనలు ఎటువంటివి? స్వప్న సమానములైనటువంటివి. అంటే స్వప్న సమానములైనటువంటి వాసనలు. మనం నిద్రపోతూ ఉన్నాం, నిద్రలో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం ఏమైంది అంటే అనేక రకాలైనటువంటి విషయాదులు దాంట్లో అన్నీ కూడా మనమే అయి ఉన్నాం. అవన్నీ కూడా స్వప్నాన్ని అనుభవించాం. ఆ స్వప్నం అనేటువంటిది అయిపోయింది. స్వప్నం అయిపోయింది అంటే వానికి మెలకు వచ్చినట్లే, ఆ నిద్రపోయింది. అప్పుడు మెలకు వస్తే స్వప్నానుభవం అనేటువంటిది ఉన్నదా? లేదు. అలాగే ఈ వాసనలు కూడా అంటే కలలో అనుభవించినటువంటి విషయాలులాగానే ఈ వాసనలు కూడా ఈ సంసారము అంటే లేని సంసారం అనేటువంటి భ్రమకు కారణమే అవుతున్నది. అంటే వాసనాక్షయము వలననే ఈ వాసనలు, కోరికలు అనేవి నశించిపోవడం వల్ల అక్కడ శ్రేయస్సు అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఓ అర్జున, చిరకాల అభ్యాసవశము చేత దృఢపడిపోయి స్వప్నము వంటిదే అయినటువంటి వాసన ఏదైతే ఉన్నదో అదే ఈ సంసార భ్రమను కలుగజేస్తూ ఉన్నది.
ఆ కారణము చేత తత్వజ్ఞానాభ్యాసము చేత ఆ వాసనను సమూలంగా నశింపజేయాలి. అలా నశింపజేయడమే శ్రేయోదాయకమై ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు అప్పుడు ఆ విధంగా చెప్పగా శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మౌర్ఖ్యమోహ సముత్థాన స్వనాత్మాత్మాన్య ఆత్మా భావన ఆత్మజ్ఞానాన్ మహాబోధాద్విలయం యాతి వాసన. ఏమని అంటే అర్జునుడు అడిగాడు, ఓ దేవదేవేశ, వాసనలు దేనివల్ల కలుగుచూ ఉన్నవి, అవి ఎలా నశిస్తాయి అని అడగగా భగవానుడు ఇలా చెప్తూ ఉన్నాడు. అజ్ఞాన భ్రమ నుండియే ఈ వాసనలు లేచినాయి. అసలు అజ్ఞానము అంటే లేనిదే కదా, అంటే భ్రమ కూడా లేదు. అయితే ఈ వాసనలు కూడా లేనివే. ఏ విధంగా అంటే ఉన్నట్లుగా కనబడతాయే కానీ లేకుండా ఉంటాయి. అజ్ఞాన భ్రమ నుండియే ఈ వాసనలు లేచి అనాత్మయందు అంటే సత్యము కానీ సత్తు కాని విషయమునందు సత్యభావనను కలిగిస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానము వలన అజ్ఞానము నశించిపోతే వాసనలు కూడా విలీనమైపోతాయి అని చెబుతూ, ఓ అర్జున, వాసన అజ్ఞాన రూపమోహము నుండే ఉత్పన్నమైంది. అసలు దాని మూలం కూడా అదే. అనాత్మభూతాలైనటువంటి దేహాదులయందు అంటే వచ్చిపోయేటువంటి స్థిరము కానటువంటి ఈ దేహాల యందు ఉపాధుల యందు సత్యము అనే భావన కలిగి ఉండడమే దాని యొక్క స్వరూపం. ఆత్మజ్ఞానము అనేటువంటి మహాబోధ చేత అది విలీనమైపోతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు భావితాత్మాసి కౌంతేయ సత్యం విజ్ఞాతవానసి అయం సోహం జనాయేతే మయేతి త్యజవాసనం. ఓ కౌంతేయ, నీవు ఆత్మను గురించి విచారించావు, గ్రహించావు. ఇది నేను, నావారు, నాది మొదలైనటువంటి ఏ వాసనలు కోరికలైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నీవు వదిలివేయు. అంటే ఓ అర్జున, నీవు పవిత్రమైన ఆత్ముడవు, నీవు సత్యమైన ఆత్మస్వరూపాన్ని తెలిసి ఉన్నావు. ఇక అటువంటి ఆత్మజ్ఞాన దారుఢ్యం కోసం ఈ దేహము నేను, ఈ ధనము, ఈ బంధువులు ఇవన్నీ నావి, ఈ ప్రకారమైనటువంటి వాసనలు కోరికలు ఉన్నవి కదా, వాటిని వదిలివేయు, తత్వ విచారణ చేయు. దాని చేత ఆత్మస్వరూపము యొక్క తత్వ విచారణ చేత ఆత్మస్వరూపము యొక్క పరిచయం నీకు కలిగింది కదా. అటువంటి యొక్క దృఢత్వము కోసం వాసనాక్షయము అనేటువంటి కర్తవ్యము మాత్రమే నీకు మిగిలి ఉన్నది అని భావం అని చెబుతూ, అంతేకాదు అని చెప్పగా అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. వాసనా విలయే జీవో విలీనో భవతి స్వయం యోహి అత్సత్వయోచ్ఛూన్న నసత్తన్నాశాత్స విలీయతే. వాసనలు కనుక లయమందిని వెనుకో జీవుడు కూడా లయమందుతాడు కదా. ఏది దేనిని ఆశ్రయించుకొని ఉంటాయి. ఇప్పుడు వాసనలు నశించినయా, జీవుడు కూడా నశించిపోతాడు. ఏది అంటే వాసనలు జీవుడిని ఆశ్రయించుకుని ఉంటాయా, జీవుడు వాసనలను ఆశ్రయించుకుని ఉంటాడా? ఏది యద్దాన్ని ఆశ్రయించుకొని ఉంటుందో అది నశిస్తే ఆ వస్తువు కూడా వినాశాన్ని పొందుతూ ఉన్నది కదా. జీవుడు ఈ విధంగా విలయాన్ని పొందగా దేశకాలాదులు కూడా వినాశాన్నే పొందుతూ ఉన్నవి. ఇక ఆత్యంతిక అనర్ధనాశనమైనటువంటి మరణమును కూడా ఈ పరమానంద ఆవిర్భావము అనేటువంటి జన్మను అనుభవించేటువంటి వారెవరు అని అడగగా అప్పుడు భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. స్వయం కల్పిత సంకల్పమాత్మరూపం యథావిలం తదేవ వాసనాకారం జీవం విద్ధి మహామతే. అనాయత్తమ సంకల్పమాత్మరూపం యదవ్యయం ప్రబోధాద్వాసనాముక్తం తన్మోక్షం విద్ధి భారత. ఓ మహామతి, ఆత్మయే వాని యొక్క సంకల్పము వలన వాసనామయుడగు జీవుడే అగుచూ ఉన్నది. ఇక్కడ
ఎవని వాని యొక్క సంకల్పము వలన వాసనతో నిండిపోయినటువంటిది ఆయన జీవుడే అగుచు ఉన్నది. కాబట్టి ఓ అర్జున, ఈ ఆత్మయే జ్ఞానాన్ని పొంది వాసనల నుండి విడివిడి ఉండడమే మోక్షము అని గ్రహించు. ఎలాగంటే ఈ ఆత్మయే జ్ఞానాన్ని పొందుతుంది, వాసనల నుండి కోరికల నుండి విడిపోతుంది. అలా విడిపోయి ఉండడమే మోక్షము అని చెప్పబడుతుంది అని గ్రహించు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.